రాజకుమారుడిగానే కాదు, రాజుగా, చక్రవర్తిగా అనేక సినిమాల్లో నటించి మెప్పించారు సీనియర్ ఎన్టీఆర్. కానీ ఇప్పుడు జనరేషన్ మారిపోయింది. ఇప్పుడు ఇలాంటి సినిమాలు రావడం బాగా తగ్గిపోయింది. కానీ ఇప్పుడు ఓ హాట్ న్యూస్ టాలీవుడ్ లో హల్చల్ చేస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ రాజకుమారుడిగా కనిపించనున్నాడన్నదే దీని సారాంశం. అయితే ఇదేమీ నిజమైన రాజుల కథ కాదు. కన్నడలో బ్లాక్ బస్టర్ అయిన రాజకుమార అనే మూవీని తెలుగులో రీమేక్ చేయాలనే ప్రతిపాదన రాగా, ఈ కథకు యంగ్ టైగర్ అయితేనే సరిగ్గా సరిపోతాడనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ చిత్రాన్ని చూసిన జూనియర్ రాజకుమారపై ఆసక్తి చూపిస్తున్నాడని అంటున్నారు. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నటించిన ఈ చిత్రం అక్కడ మంచి విజయం సాధించడమే కాదు, రీసెంట్ గా 100 డేస్ ను కూడా పూర్తి చేసుకుంది. ఈ శాండల్వుడ్ మూవీ స్టోరీ ఎన్టీఆర్ కు విపరీతంగా నచ్చేసిందనే టాక్ టాలీవుడ్ లో వినిపిస్తోంది. అయితే ఎవరు ఈ ప్రపోజల్ తీసుకొచ్చారు, ఎవరు రీమేక్ చేయనున్నారనే అంశాలపై మాత్రం క్లారిటీ లేదు. ఈ స్టోరీని ఎన్టీఆర్ దగ్గరకు స్వయంగా పునీత్ రాజ్ కుమార్ పంపాడనే టాక్ కూడా ఉంది. ఈ ఇద్దరు హీరోల మధ్య బోలెడంత ఫ్రెండ్షిప్ ఉంది. గతంలో చక్రవ్యూహ్ అనే సినిమాలో పునీత్ కోసం ఓ పాట కూడా పాడాడు జూనియర్. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న జైలవ్ కుశ రిలీజ్ అయి ఎన్టీఆర్ తన కొత్త సినిమా నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్ట. కానీ మ్యాటర్ ఏంటంటే ఎన్టీఆర్ అసలు ఈ సినిమా గురించే వినలేదు, ఆలోచించలేదు అంటూ ఆయనకు సన్నిహితులు కొట్టిపారేస్తున్నారు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.